హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము ర్యాలీ వెళ్తున్నాము. ర్యాలీ మేముండే ప్లేస్ నుండి ర్యాలీ ఒక 2.5 hours 2 నుండి 2.5 hours టైం పడుతుందన్నమాట. సో ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళందరితో కలిసి అక్కడికి వెళ్తున్నాం వాళ్ళని తీసుకొని. ఎందుకంటే అక్కడ ర్యాలీలో ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే పార్టీ ఉందన్నమాట. సో మెయిన్గా దానికోసం వెళ్ళాము. అది ఈవినింగ్ టైంలో ఉంది. సో మార్నింగ్ కొంచెం ముందుగా వెళ్తే ఇక్కడ మ్యూజియం అని ఒకటి ఉందన్నమాట ర్యాలీలో. సో ఆ మ్యూజియం చూద్దాము ఇంకా ఎలా ఉంటుందో అనేసి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఇంకా దాని దగ్గరికి వచ్చేసాము. మేము కారు ఒక దగ్గర పార్క్ చేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట అక్కడికి. అక్కడ మ్యూజియంస్ 2-3 ఉన్నాయి. ఒకటేమో హిస్టారికల్ది అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి న్యాచురల్ సైన్సెస్ అని ఒకటనమాట. సో మేము వచ్చింది అక్కడికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద వేల్ అండి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అంత పెద్ద వేల్స్ లేవు. సో అప్పుడు ఉన్న వేల్ది అది ఆ టీత్ అనమాట. సో అక్కడ పెట్టారు డిస్ప్లేలో. సో ఫస్ట్ మేము వెళ్ళగానే అదే కనిపించింది అనమాట అక్కడ. సో అదైతే ఫస్ట్ అక్కడ చూసాము. అండ్ కొన్ని అక్కడ అన్నీ పెట్టారనమాట. అండ్ మెయిన్గా ఈ ప్లేస్కి వచ్చింది ఎందుకంటే రియల్వి వేల్స్వి బోన్స్, అలాగే మనకి టీరెక్స్ డైనోసర్స్ది కూడా రియల్ది షెల్, దాన్ని ఏమంటారు, మొత్తం రియల్ కాకుండా కొన్ని పార్ట్స్ రియల్గా అక్కడ ఉన్నాయన్నమాట. సో అవి చూడడానికి మెయిన్గా వెళ్ళింది. సో ఆరు కూడా డైనోసార్స్ అంటే ఇష్టం కదా, సో అందుకనేసి చూద్దాము అనేసి వెళ్ళాము. సో ఇక్కడ ఈ చిన్న క్యూట్ ఇలా ఉన్నాయి ఇవి కూడా. సో బాగున్నాయి అనేసి అక్కడ వీడియో తీశాను అనమాట. Wow, look at that. It's very big car, baby. Ippudu chudu. Red drum anta. RBB, RBB ఇది చూసావా? ఇదిగో RBB ఈగల్. That's a baby one, yes. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని స్టోన్స్ కూడా పెట్టారు. అండ్ అలాగే శాండ్, కొన్ని రకాల మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కూడా పెట్టారనమాట. పై అంటే చాలా ఫ్లోర్స్ ఉంటాయి, ఒక 2-3 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ బిల్డింగ్స్కి కూడా మనకు కనెక్షన్ ఉంటుంది. ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ వెళ్ళడానికి ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట చూడడానికి. సో ఇవి వచ్చేసి మెటియోరైట్స్ అంట. ఇది వచ్చేసి మనకి స్పేస్ నుండి అప్పుడప్పుడు పడతాయి కదా, సో అలా పడిన ఒక స్టోన్ అనమాట ఇది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఓషియన్లో ఒక స్టోన్. అంటే ఒక్కొక్కటి అక్కడ డిస్ప్లేలో రాసి పెట్టారనమాట, ఒక్కొక్క దాని గురించి ఏంటి అనేది. అది చూసావా ఎంత పెద్దగా ఉందో? ఇది చెప్పు. సో అసలైన ప్లేస్కి వచ్చాము. అంటే మేమేం చూడాలి అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. సో ఇవి వచ్చేసి రియల్ వేల్ బోన్స్ అనమాట. సో దాని స్కెల్టన్ ఇదంతా. సో మనకి ఒక 4-5 రకాలు ఉన్నాయన్నమాట అక్కడ. 4-5 పెట్టారు, చిన్నవి పెద్దవి అలా. సో రియల్ మొత్తం కూడా రియల్ వేల్ బోన్స్ అనమాట అవంతా కూడా. I saw that idigo ఇక్కడ కనిపిస్తుందా వీడియోలో? అలా ఒక్క నిమిషం.
సో మనము ఇప్పుడు కింది నుండి ఈ వెయిల్ బోన్స్ అవన్నీ చూసాం కదా, కొన్ని కొన్ని యానిమల్ ఎగ్జిబిట్స్ అవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము పై ఫ్లోర్కి వెళ్తున్నాము. పైన ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత సేమ్ మనము ఈ వేల్ బోన్స్ ఏవైతే మనం కింది నుండి చూసామో వాటి స్కెల్టన్స్ అవన్నీ, సో ఇప్పుడు సేమ్ పై నుండి మనకి డైరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా బాగా కనిపిస్తాయి అనేసి మేము పైకి వెళ్తున్నాము. అండ్ అలాగే వాటితో పాటు ఇంకా వేరే వేరే చూడడానికి కూడా చాలా ఉంటాయి. మనము టైం స్పెండ్ చేస్తే ఇంకా ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తారనమాట. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా పైన ఇలా వేలాడి కొన్ని ఏంటి దారాలతో వైర్స్తో కట్టి ఉంచారనమాట. ఇలా పైన అన్నీ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇవన్నీ. సో రియల్గా ఇలా పైనుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే అసలు ఈ మ్యూజియం ఏంటంటే మెయిన్గా మన నార్త్ కెరోలినా యానిమల్ ఎగ్జిబిట్స్, అలాగే కోస్టల్ రీజియన్ ఎగ్జిబిట్స్ అవన్నిటితో డిస్ప్లే చేశారనమాట. అండ్ కోస్టల్ రీజియన్ ఎలా ఉంటుంది అండ్ అలా అలా సెటప్ చేశారనమాట. కొన్ని ప్లేసెస్లో ఈ బిల్డింగ్స్లో కొన్ని ప్లేసెస్ అలా వాటి బొమ్మలు అలాంటివి పెట్టి అలా ఉంటుంది. ఈ నార్త్ కెరోలినా కోస్టల్ రీజియన్ అంటే ఇలా ఉంటుంది అనేసి మనకి చూపించడానికి ఆ విధంగా ఇలా చేసి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి బ్లూ వేల్ ఇవన్నీ పెట్టారు కదా. సో అలా వాటి గురించి ఇప్పుడు మనం ఏది చూసినా ఎక్కడైనా అంతే కదా, ఏది చూసినా దానికి సంబంధించింది అక్కడ రాస్తారు కదా. సో ఇవన్నీ వేల్స్ అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే నాకు వెయిల్స్ తెలుసు కానీ ఇలా ఇంత పెద్దగా వాటి బోన్స్ చూసిన తర్వాత ఇంత పెద్దగా ఉంటాయా అనేసి అనిపించింది అనమాట. సో ఇవి ఇంకా చిన్నవి. మనకి ఒకప్పటి కాలంలో ఇంకా చాలా పెద్ద పెద్ద వేల్స్ ఉండేవంట, ఇప్పుడు అవి లేవు. సో బట్ నేను ఇప్పుడు ఇది చూస్తేనే నాకు ఇంత పెద్ద వేల అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. అండ్ అలాగే నేను నెక్స్ట్ వచ్చేసి మేము ఫస్ట్ ఇది చూద్దాం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మేము టీరెక్స్ డైనోసార్స్ చూడడానికి కూడా, సో డైనోసార్వి పార్ట్స్ కూడా కొన్ని పెట్టారనమాట. సో అవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి 3D థియేటర్ అండి. సో మనకేంటంటే ఒక మూవీ వేసి, అంటే టీరెక్స్ డైనోసార్స్ గురించి ఒక మూవీ అనమాట. సో అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే పిల్లలకి ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. జస్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి ఒకప్పుడు ఎలా ఉండేవి అలా మొత్తం యానిమేషన్ అనమాట. సో అందరికీ 3D గ్లాసెస్ ఇచ్చారు. అందరం పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడు లైట్స్ క్లోజ్ అయిపోతాయా, ఆఫ్ అయిపోతాయా, ఇంకెప్పుడు మూవీ స్టార్ట్ అవుద్దా అనేసి. జస్ట్ ఒక 15 to 20 minutes ఉండిందండి మూవీ అంతే. అండ్ అలాగే మేము ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. మూవీ థియేటర్ అంటే స్క్రీన్ బాగుంటుంది అలా అనేసి. ఓకే చూడొచ్చు, మరీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దన్నమాట ఆ మూవీకి. అండ్ ఇవి వచ్చేసి ఇంకా మనం ఆ మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని చూద్దామనేసి అదే బిల్డింగ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అన్నీ స్టోన్స్ అండ్ అలాగే ఒక ట్రీ ఇక్కడ దాని వెనక చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి పెద్ద ట్రీ, ఒక 1000 years గుర్తులేదు, బట్ చాలా 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 ఒక 100 years ఉన్న ఒక చెట్టుది, దానిది స్టెమ్ ఇలా రౌండ్గా ఇలా చేసి అక్కడ పెట్టారనమాట డిస్ప్లే లాగా. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్న యానిమల్స్, టర్టిల్స్, టాటాయిస్లు, అవి రియల్వి ఉన్నాయి. అండ్ స్నేక్స్, బర్డ్స్ అలాంటివి కొన్ని ఫిషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి అలా చూసుకుంటూ మేము వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టీరెక్స్ డైనోసార్స్ది ఆ ప్లేస్కి వచ్చామన్నమాట. సేమ్ బిల్డింగ్ డిఫరెంట్ ఉంటుంది, బట్ కనెక్షన్ ఉంటుంది అనమాట ఒక బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్కి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వాళ్ళ ల్యాబ్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా చేసిన టెస్టింగ్ చేస్తారు కదా, వాళ్ళకి టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి కదా. సో ఆ ల్యాబ్ ఈ టీరెక్స్ డైనోసార్స్ బిల్డింగ్లో ఉందన్నమాట. నేను ఇందాక చూపించాను కదా, సో అది అనమాట. సో ఇవి వచ్చేసి టీరెక్స్ డైనోసార్స్ది వాటి బోన్స్ అవన్నీ. సో ఇవైతే మొత్తం రియల్ లేవు. సో కొన్ని వాటి రెప్లికాస్ ఉన్నాయి, కొన్ని ఏమో రియల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది కూడా మొత్తం రియల్ బోన్స్ కాదు. సో మనకి రియల్ బోన్స్ ఇలా దొరకడం చాలా కష్టం.
సో వాటి వాళ్ళు ఫైండ్ చేసిన కొన్ని రియల్ పార్ట్స్ డిస్ప్లేలో పెట్టారు. అవి ఎంత పెద్దది అసలు అది. ఇప్పుడు లేవు కదా, ల్యాబ్ చూపెట్టినావు. ల్యాబ్ చూపించా. సో ఇదంతా వాళ్ళు టెస్టింగ్ చేసే ల్యాబ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మ్యామత్ అండి. ఇప్పుడు లేదు, మీ అందరికి తెలుసు కదా. సో ఒకప్పుడు ఎలిఫెంట్స్లో ఒక రకం మ్యామత్ అనమాట. సో ఇలా ఉండేవి. అండ్ వాటి డిస్ప్లే ఇది వచ్చేసి రెప్లికా అండి, రియల్ కాదు. అండ్ దాన్ని రియల్ పార్ట్స్ ఈ గ్లాస్లో పెట్టారు, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కొన్ని వాళ్ళకి దొరికిన పార్ట్స్ ఇలా డిస్ప్లేలో అలా పెట్టారనమాట. మనం ఏం టచ్ చేయడం ఉండదు. అండ్ ఇక్కడ స్టోన్స్ కొన్ని వాటి హిస్టరీ అవన్నీ ఇక్కడ రాశారు, కానీ మేము అంతగా చూడలేదు. సో మాకు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి హ్యూమన్ ఎవల్యూషన్ అండి. సో ఒకప్పుడు కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఒక్కొక్క లైఫ్ అంటే ఆ హ్యూమన్ వాళ్ళ లైఫ్ ఒక్కొక్కరి ఇలా పెట్టారనమాట. కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం నుండి ప్రజెంట్ ఇయర్ వరకు. సో ఈ లాస్ట్ చూస్తున్నారు కదా, సో ఇది మనం ప్రజెంట్ డే మనం ఇలా ఉంటున్నాం అనమాట ప్రజెంట్. అండ్ పైన ఒక్కొక్కరి స్కల్స్ కూడా పెట్టారనమాట. ఒక్కొక్క లైఫ్ అంటే వాళ్ళ స్కల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ డిస్ప్లే కూడా పెట్టారనమాట. సో ఇక్కడ ఈ బ్లూ లైట్ చూసారా, ఇదంతా కూడా ఫ్లోర్స్ అనమాట. ఇప్పుడు కిందికి చూసారా, ఒక 2 floors 3 floors ఉన్నాయి కదా. సో దాని ఒక 1 wall మొత్తం పైనుండి కింది వరకు మొత్తం కూడా ఇలా ప్రొజెక్టర్ పెట్టారనమాట. అక్కడ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది, ఒక థియేటర్ లాగా అలా ఒక బ్లూగా అలా చాలా బాగుందన్నమాట. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. బట్ బ్లూ లైట్ కదా, ఎక్కువ అంతగా ఇదిగా రాదు ఫొటోస్. సో జస్ట్ మీకు చూపిద్దామనేసి వీడియో తీసానమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసండి యాంట్స్, చీమల హౌస్ అనమాట. సో అవి మన భూమి లోపల వాటి హోల్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళి హౌస్ బిల్డ్ చేసుకుంటాయి కదా. సో అదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ చీమలు వచ్చేసి ఈ యాంట్స్ 7 feet లోపలికి వాటి హౌస్ ఉందన్నమాట. సో చూసారు కదా, పైనుండి చూస్తే అక్కడి నుండి లోపలికి అసలు ఎంత లోపలికి వెళ్ళి వాటి ఎంత బాగా ఇల్లుని బిల్డ్ చేసుకున్నాయో అలా ఒక 2-3 రకాలు అక్కడ డిస్ప్లే చేశారనమాట. కొన్ని డిఫరెంట్గా, కొన్ని అయితే అసలుకి ఎన్ని బిల్డింగ్స్ లోపల ఎన్ని కంపార్ట్మెంట్స్ అసలుకి చాలా చాలా బాగుంది. సో అది నాకు వీడియో మిస్ అయింది. సో వాటికి ఎంత తెలివిగా అసలు ఏ యానిమల్స్ అయినా అంతే అండి. ఇప్పుడు బర్డ్స్ అయినా ఎంత బాగా వాటి నెస్ట్ని అవి బిల్డ్ చేసుకుంటాయి కదా. సో సేమ్ యాంట్స్ కూడా, చీమలు కూడా సేమ్ వాటివి అలా బిల్డ్ చేసుకున్నాయి అనమాట. సో అది అక్కడ డిస్ప్లే చేశారు. అండ్ మిగతావి ఇక్కడ అన్నీ చూస్తా అలా వెళ్తూ ఉన్నాము. మనకి ఇవన్నీ ఇలాంటివి చాలా వరకు కొన్ని ఏంటంటే చాలా వరకు చూసి ఉంటాము. ఇప్పుడు ఇంకా వేరే ప్లేసెస్లో ఇంకా బాగా ఇప్పుడు ఫిషెస్ అయినా ఏవైనా చూసినప్పుడు ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అయినా ఇవన్నీ వేరే ప్లేసెస్లో కూడా చూస్తాము. కానీ ఇదంతా ఏంటంటే నార్త్ క్యారోలినా ఇంకా యానిమల్ ఎగ్జిబిట్స్ అన్నమాట అన్నీ కూడా. సో నార్త్ క్యారోలినా ఎలా ఉంటుంది ఈ ఎగ్జిబిట్స్ అనేది అన్నీ కూడా ఇలా డిస్ప్లే చేసి చూపించారు. ఇక్కడ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి, చూసారు కదా. చెప్పు, ఇదిగో మార్బల్స్, గ్రానైట్, మార్బుల్ అన్నీ. వావ్, యా.
కప్పలు పాములు పాములు అవి చూడు. అంటే రియల్ది కాదు. ఇది గ్రేటర్ సైరన్ అని ఉందారు బేబీ. దానికి ఐస్ కూడా ఉన్నాయండి. ఏంటిది? సాలమండర్ అంట. ఈస్టర్న్ హెల్బెండర్. ఈస్టర్న్ హెల్బెండర్. అది చూడడానికి డిఫరెంట్ గా ఉంది కదా. టర్టిల్ అంట. చూసుకో ఇక్కడ. రియల్ టీరెక్స్ ఆర్ బేబీ. టీరెక్స్ టీత్ చూసావా ఎలా ఉన్నాయో? రియల్ స్కల్. డైనో రియల్ స్కల్. కాదు రియల్లీ కాదు, డెకరేషన్. హనీ బేబీతో రా. చూపిస్తుంది హనీ బేబీ. చూడండి. క్రాబ్స్ ఇదిగో ఇక్కడ చూసావా? ఏంటిది బేబీ అది? ఏదో ప్రీ హిస్టారిక్ డైనోసార్స్ అప్పుడు. బగ్స్. I don't. Cricket. Yes. అర్బీ చూడు. దాని వెనకాల నిలబడి ఇద్దరు. అంతే వీడియో ఇస్తాను కానీ. సో ఇదండి ర్యాలీ వెళ్ళినప్పుడు సో ఈ మ్యూజియంని మేము విజిట్ చేసాము. ఇంకా హిస్టారికల్ మ్యూజియం సెపరేట్గా, ఆర్ట్స్ మ్యూజియం సెపరేట్గా ఉన్నాయి. బట్ మేమైతే ఓన్లీ సైన్స్ ఈ మ్యూజియంకి వెళ్ళామన్నమాట. సో మెయిన్గా వేల్స్ అలాగే డైనో వాటి బోన్స్ అవి ఇవి చూడడానికి, వాటి రియల్ పార్ట్స్ స్కల్స్ అవి చూడడానికి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైవే దాబా అని ర్యాలీలో ఒకటి ఉందన్నమాట ప్లేస్. మన ఇండియన్ బండి ఫుడ్ ట్రక్ అనమాట. సో అక్కడికి వచ్చాము. ఫ్రెండ్స్ చెప్పారనమాట సో బాగుంటుంది అనేసి. సో చాలా ఆకలి మీద ఉన్నాము. సో మాకేంటంటే ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీ వచ్చేసి నైట్ అనమాట. సో ఆ ఈవినింగ్ టైంలో 5కి 4:30 5కి అలా వెళ్ళాము. అప్పుడు చాలా ఎండగా ఉంది. సో అందుకనేసి ఒక షెడ్ లాగా ఉందన్నమాట అక్కడే ఆ హైదరాబాద్ ఆ ఫుడ్ ట్రక్ దగ్గరే. సో అందులో కూర్చొని ఉన్నాము. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మేము మెయిన్గా ఆర్డర్ చేసుకుంది స్నాక్స్ అండి. సో స్నాక్స్ వాళ్ళు ఏం చెప్పారంటే స్నాక్స్ అయితే అప్పటికప్పుడు వాళ్ళు చేసిస్తారంట. మిగతా ఏమైనా టిఫిన్స్ మిగతా ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా అంత అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏం చేసేవారనమాట. సో మేము స్నాక్స్లో ఏదైనా చేసిస్తామంటే ఓన్లీ మేము ఆ స్నాక్స్ సెక్షన్ నుండే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. లైక్ నాకు కట్ మిర్చి కూడా ఎంత బాగా నచ్చిందో. అండ్ సమోసా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అలాగే సమోసా చాట్ ఆర్డర్ చేసాము. అండ్ చిన్న పునుగులు ఆర్డర్ చేసాము. అండ్ మై ఫేవరెట్ అండి ముంత మసాలా, ఎగ్ ముంత మసాలా కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నాకు స్నాక్స్ సెక్షన్ నుండి మేము ఆర్డర్ చేసాము అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో. ఓ వాళ్ళకి హార్ట్ ఇస్తున్నావా? సూపర్.